తమిళనాడులో టీవీకే ప్రభుత్వం రేపటి బల పరీక్షకు సిద్దమవుతుండగా అన్నాడీఎంకేలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. అన్నాడీఎంకేలో చీలుకొచ్చింది. పళనిస్వామికి వ్యతిరేకంగా షణ్ముగం, వేలుమణి వర్గాలు స్వరం పెంచాయి. టీవీకేకు మద్దతివ్వాలని షణ్ముగం వర్గం నిర్ణయం తీసుకున్నారు. సాయంత్రం విజయ్ను కలిసి మద్దతు తెలపబోతున్నారు ఎమ్మెల్యేలు. షణ్ముగ వర్గం నిర్ణయంతో టీవీకే బల నిరూపణ సింపుల్ గా సాగిపోనుంది. ఇక అన్నాడీఎంకే పార్టీలో విభేదాలు అసెంబ్లీ సాక్షిగా భగ్గుమన్నాయి. పార్టీ అగ్రనేత పళనిస్వామి నాయకత్వంలో ఉండలేమని మెజారిటీ ఎమ్మెల్యేలంతా తెగేసి చెప్పేశారు. దీంతో పార్టీలో చీలిక అనివార్యమని స్పష్టమవుతుంది. తిరుగుబాటు ఎమ్మెల్యేలకు పార్టీ సీనియర్ నేతలు వేలుమణి, సివి షణ్ముగం సారథ్యం వహిస్తున్నారు. మెజారిటీ ఎమ్మెల్యేలు వీళ్ళిద్దరికే మద్దతు తెలపడంతో తాజాగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రెండు వర్గాలుగా చీలిపోయినట్టు కనిపిస్తోంది. పార్టీ ఘోర పరాభవానికి పళనిస్వామే కారణమని, అలాంటి వ్యక్తి అసెంబ్లీలో శాసనసభాపక్ష నేతగా కొనసాగే అర్హత కూడా కోల్పోయారని అటు వేలుమణి, ఇటు షణ్ముగం వర్గం ఎమ్మెల్యేలు చెబుతున్నారు. షణ్ముగంను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోవాలని తిరుగుబాటు వర్గం నిర్ణయించింది. అనుకున్నదే తడవుగా ప్రొటెం స్పీకర్ కరుప్పయ్యను కలిసి వినతి పత్రాన్ని కూడా అందజేసింది. పళనిస్వామినే పార్టీ తరపున శాసనసభాపక్ష నేతగా అనుమతించాలంటూ తలవై సుందరం మరో వినతి పత్రాన్ని ప్రొటెం స్పీకర్ కు అందజేశారు. ఇక ప్రస్తుత పార్టీ చీఫ్ పళనిస్వామి వెంట కేవలం 17 మంది ఎమ్మెల్యేలున్నారు. షణ్ముగం, వేలుమణి వర్గానికి 30 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు జై కొట్టారు. శాసనసభాపక్ష నేత ఎన్నిక వ్యవహారం చినికి గాలివానగా మారి చివరకు పార్టీ చీలికకే దారితీసింది. ఇక ప్రభంజనంలా వచ్చి సీఎం పదవిని ఒడిసిపట్టిన టీవీకే చీఫ్ విజయ్ కు బయట నుంచి మద్దతివ్వాలని మొదటి నుంచి షణ్ముగం, వేలుమణి బృందం పట్టుబడుతోంది. ఈ ధోరణిని పళనిస్వామి తప్పుపట్టారు. దీంతో భేదాభిప్రాయాలు మరింత ముదిరి పార్టీలో అంతర్గత చీలికలు బహిర్గతమయ్యాయి. పళనిస్వామి కనుక పార్టీ ఎమ్మెల్యేలు అందరినీ సమావేశపరిచి శాంతించపరచకపోతే పార్టీ శాశ్వతంగా చీలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయని అటు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, మనం చూస్తున్నాం తమిళనాడు రాజకీయాల్లో రోజుకో పరిణామం చోటు చేసుకుంది, రోజుకొక ట్విస్ట్ ఏర్పడుతుంది. అయితే తాజాగా అన్నాడీఎంకేలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. అన్నాడీఎంకే రెండు వర్గాలుగా చీలిపోనుందా, ఆ అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు కూడా. అప్డేట్స్ ఏంటి? ఉన్నట్లుగా దశాబ్దాల చరిత్ర కలిగిన అన్నాడీఎంకేలో ఈవేళ నెలకొన్న ఇది పెను సంక్షోభానికి దారితీసే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. పళనిస్వామిని మెజారిటీ ఎమ్మెల్యేలు నాయకుడిగా ఏమాత్రం అంగీకరించట్లేదు. అంటే జయలలిత మరణం తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో చివరకు పళనిస్వామి పార్టీ కల్పించుకున్న సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో ఒక వర్గం మొదటి నుంచి కూడా పళనిస్వామి నాయకత్వం పట్ల గుర్రుగా ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన పరిణామాల్లో ఘోర ఓటమి, కనీసం ప్రతిపక్ష స్థానం కూడా దక్కించుకోలేకపోవడం తదితర పరిణామాల నేపథ్యంలో పార్టీకి పునరుత్తేజం అవసరం, పళనిస్వామి నాయకత్వంలో అయితే కుదరదని చెప్పి ఓ వర్గం మొదటి నుంచి కూడా సన్నాయి నొక్కుతూ వచ్చినారు. ఇవాళ పళనిస్వామిని బహిరంగంగానే పార్టీకి చెందిన షణ్ముగం, అట్లాగే వేలుమణి, విజయభాస్కర్ వీరంతా కూడా పళనిస్వామి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ సపరేట్ గా ఒక వర్గంగా తయారయ్యారు. ఒకవైపు విజయ్ ఎన్నిక వ్యవహారం కొనసాగుతుండగానే అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టినప్పుడు ఈ వర్గం అంతా కూడా ఆ మీటింగ్ కు గైర్హాజరయ్యారు. వీరంతా కూడా నేరుగా షణ్ముగం ఇంట్లో భేటీ అయ్యి పళనిస్వామి నాయకత్వాన్ని బహిరంగంగానే వ్యతిరేకించారు. ఓ దశలో వీరు ఫోన్ లో ఒకరినొకరు ఆర్గ్యుమెంట్స్ చేసుకున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యం దాదాపు అంటే ఈ షణ్ముగం వర్గం వెంట ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా ఇంకా స్పష్టం లేకపోయినా కనీసం 25 మందికి పైగా ఎమ్మెల్యేలు పళనిస్వామిని వ్యతిరేకిస్తున్నారు. వారంతా కూడా షణ్ముగం వర్గంలో చేరి చివరకు టీవీకే పార్టీ పంచన చేరుతారన్న ప్రచారం చాలా బలంగా జరుగుతోంది. ఇవాళ కూడా ఆ వ్యవహారం చినికి గాలివాన్లా మారుతోంది. రేపు ఒకవైపు విశ్వాసాన్ని బలపరీక్ష చేసుకోవాల్సిన తరుణంలో టీవీకే పార్టీ ఈవేళ అన్నాడీఎంకేలు జరుగుతున్న ఈ పరిణామాలంతా కూడా టీవీకే కొంత కలిసి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. కొంతమంది పళనిస్వామి వ్యతిరేక వర్గం, ఆయన వ్యతిరేకించే ఎమ్మెల్యేలు అంటే షణ్ముగము, వేలుమణి, విజయభాస్కర్ లాంటి ఆ వర్గం మొత్తం ఎమ్మెల్యేలు సుమారుగా ఒక 20 నుంచి 25 మంది దాకా ఉంటారు. వీరంతా కూడా టీవీకేని కలిసి విజయ్ని కలిసి బహిరంగంగా టీవీకే పార్టీకి మద్దతు పలుకుతారని ఉదయం నుంచి కూడా చాలా బలంగా ప్రచారం జరుగుతుంది. ఇదే జరిగితే పూర్తిగా అన్నాడీఎంకేలో తీవ్ర సంక్షోభానికి దారితీసే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే అక్కడ సరైన నాయకత్వం లోపించింది. పళనిస్వామిని మెజారిటీ ఎమ్మెల్యేలు అంగీకరించట్లేదు. చివరకు శాసనసభాపక్ష నేతగా అసలు పళనిస్వామి ఎంపికవుతారా, ఆ పార్టీ తరఫున ఇంకోరన్నా వస్తారన్న చర్చ కూడా
చాలా బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సాయంత్రం ఏం జరగబోతోంది, ఎంతమంది విజయ్కు మద్దతు పలుకుతారు, రేపు వారు అసెంబ్లీలో బల నిరూపణ సందర్భంగా వారంతా కూడా టీవీకేకి మద్దతు పలుకుతారా అన్నది కూడా హాట్ టాపిక్ గా మారింది. రైట్, థ్యాంక్ యూ మురళి. తమిళనాడులో రేపు బల పరీక్షకు సిద్ధమవుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అన్నాడీఎంకేలో ఒక్కసారిగా వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. అన్నాడీఎంకేలో చీలిక కనిపించే అవకాశం కనిపిస్తోంది. పళనిస్వామికి వ్యతిరేకంగా ఇప్పటికే షణ్ముఖం కావచ్చు, వేలుమణి కావచ్చు, ఆ వర్గాలని కూడా స్వరం పెంచాయి. టీవీకేకు మద్దతు ఇవ్వాలని కూడా షణ్ముఖ వర్గం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అటు సాయంత్రం విజయ్ను కలిసి మద్దతు తెలిపే అవకాశం ఉంది. అయితే ఎంతమంది మద్దతు తెలపబోతున్నారు, ఏం జరగబోతున్నది అన్నది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. అటు షణ్ముఖ వర్గం నిర్ణయంతో టీవీకే బల నిరూపణ సింపుల్ గా సాగిపోయే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక అన్నాడీఎంకే పార్టీలో విభేదాలు సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా భగ్గుమన్నాయి. పార్టీ అగ్రనేత పళనిస్వామి నాయకత్వంలో ఇక ఉండలేమంటూ కూడా మెజారిటీ ఎమ్మెల్యేలంతా కూడా తెగేసి చెప్పేశారు. దీంతో పార్టీలో చీలికొస్తుందా లేదా చీలిక అనివార్యమా అన్న అవకాశం అయితే కనిపిస్తోంది. తిరుగుబాటు ఎమ్మెల్యేలకు పార్టీ సీనియర్ నేతలు వేలుమణి కావచ్చు, సివి షణ్ముఖం కావచ్చు సారథ్యం వహిస్తూ ఉన్నారు. అయితే మెజారిటీ ఎమ్మెల్యేలు వీళ్ళిద్దరికే మద్దతు తెలపడంతో తాజాగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలంతా కూడా రెండు వర్గాలుగా చీలిపోయినట్టు కనిపిస్తోంది. పార్టీ ఘోర పరాభవానికి పళనిస్వామి కారణం, ఇక వారి పర్యవేక్షణలో మేము ఉండామంటూ కూడా మిగతా వారు తెగేసి చెప్తున్నారు. అలాంటి వ్యక్తి అసెంబ్లీలో కూడా శాసన సభాపక్ష నేతగా కూడా కొనసాగే అవకాశం, అర్హత ఉండదు అని చెప్పి వేలుమణి కావచ్చు, షణ్ముఖం వర్గం ఎమ్మెల్యేలంతా కూడా చెబుతూ ఉన్నారు. షణ్ముఖాన్ని శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోవాలంటూ కూడా తిరుగుబాటు వర్గం నిర్ణయం తీసుకుంది. అయితే అనుకున్నదే తడుగా బ్రిటన్ స్పీకర్ కు వెంటనే కలిసి వినతి పత్రం కూడా అందజేసింది. ఆ వర్గం పళనిస్వామినే పార్టీ తరపున శాసనసభాపక్ష నేతగా అనుమతించాలంటూ అటు తలవై సుందరం మరో వినతి పత్రాన్ని అందజేయడం గమనార్హంగా కనిపిస్తోంది. ప్రస్తుత పార్టీ చీఫ్ పళనిస్వామి వెంట కేవలం 17 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. షణ్ముఖం, వేలుమణి వర్గానికి 30 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు చేకొట్టారు. శాసన సభాపక్ష నేత ఎన్నిక వ్యవహారం ఇటు చిలుకు చినికి గాలివానగా మారింది. చివరకు పార్టీ చీలికకే దారితీసే అవకాశం కనిపిస్తోంది. ఇక ప్రభంజనంలా వచ్చి ఏకంగా సీఎం పదవినే ఒడిసిపట్టిన టీవీకే చీఫ్ విజయ్ కు ఇక బయట నుంచి మద్దతు ఇవ్వాలని మొదటి నుంచి కూడా షణ్ముఖం, వేలుమణి బృందం పట్టుబడుతూ వస్తోంది.